For better experience, please rotate your mobile at 90 degrees. నమస్తే డిఎస్సి అభ్యర్థులారా, డిఎస్సి ప్రిపరేషన్ 2025కు స్వాగతం. సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాస్ స్టార్ట్ చేయడానికంటే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను కంటిన్యూ చేయండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఏపీ డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించిన షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం. ఇప్పటికే 6 మెథడ్స్ మరియు సోషల్ సైన్స్ కంటెంట్, విద్యా దృక్పథాలు, సైకాలజీ, ఎస్జిటి వాళ్లకు రెడీగా ఉంది. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి ఒక్కొక్క సబ్జెక్టు 20 నుంచి 25 పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి 125 పేపర్లు మాత్రమే ఉన్నాయి. ఈ పీడిఎఫ్ల ఖరీదు కూడా చాలా తక్కువ, అంటే 250కి అందుబాటులో ఉంది. అంటే ఒక్కొక్క సబ్జెక్టు 25 రూపాయలు మాత్రమే ఉన్నట్టు లెక్క. అతి తక్కువ పేజీల్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేయవచ్చు. రోజుకు 25 పేపర్లు కంప్లీట్ చేసినా కూడా 5 రోజుల్లో మొత్తం 10 సబ్జెక్టులను రివిజన్ చేయవచ్చు. షార్ట్ నోట్స్ పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఇంకా మన ఛానల్ ద్వారా ఈ పీడిఎఫ్లను బేస్ చేసుకొని మనం ఇలాంటి సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాసులు ఫ్రీగా ప్రతి సబ్జెక్టు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఇవి మీకు టైం వేస్ట్ చేయకుండా, మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయకుండా, మీరు నిద్రపోయే ముందు కానీ భోజనం చేసే సమయంలో కానీ వినడానికి, రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తున్నాం. ముఖ్యంగా గృహిణులు, ఉద్యోగస్తులు, ఒంటరిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ కూడా రోజువారీ పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను కంటిన్యూ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే, ఈ టాపిక్ ఫిజిక్స్లో కూడా ఉంది, అలాగే సోషల్ భూగోళంలో కూడా ఉంది. సౌర కుటుంబం, నక్షత్రాలు అనేటువంటి టాపిక్. తర్వాత భూమి, గ్రహాలు, సౌర కుటుంబం ఈ టాపిక్. ఇది సోషల్ తర్వాత ఫిజిక్స్ రెండింటిలో ఉంది కాబట్టి రెండింటిని కలిపి ఒకే చోట రాశానమాట. దీనివల్ల మనం 2 సార్లు 2 చోట్ల చూసుకునే పని ఉండదు. అయితే ఇప్పుడు మనము ఈ లెసన్ గురించి చూద్దాం. విశ్వం అనేది కొన్ని కోట్లాది గ్యాలక్సీల సమూహం. విశ్వం అనేది ఎంత పెద్దదో ఊహించడం కష్టం. దాని గురించి మరింత తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఇంకా ప్రయత్నిస్తూ ఉన్నారు. గెలాక్సీ నిర్మలమైన ఆకాశంలో రాత్రి సమయంలో తెల్లగా ప్రకాశించే మార్గాన్ని గెలాక్సీ అంటాం. ఇది అనేక నక్షత్రాలతో కూడిన పెద్ద సమూహం. మన సౌర కుటుంబం ఈ గెలాక్సీలో ఒక భాగం. దీనినే పాలపుంత అని అంటాము. ప్రాచీన భారతదేశంలో దీన్ని ఆకాశంలో ప్రవహిస్తున్న కాంతి నదిగా భావించారు. అందువల్ల దీన్ని ఆకాశగంగా అని పిలుస్తారు. అయితే విశ్వం, గ్యాలక్సీ తర్వాత ఖగోళ వస్తువులు. ఈ ఖగోళ వస్తువుల్లో మనం తీసుకుంటే ఖగోళ శాస్త్రం, ఖగోళ వస్తువులు మరియు సంబంధిత దృగ్విషయాల అధ్యయనంను ఖగోళ శాస్త్రం అంటారు. నక్షత్రాలు, గ్రహాలు, చంద్రుడు, ఆకాశంలో ఉన్న ఇతర వస్తువులను కలిపి ఖగోళ వస్తువులు అంటారు. రాత్రిపూట ఆకాశంలో చంద్రుడు అత్యంత ప్రకాశవంతమైనటువంటి వస్తువు. అయితే ఇప్పుడు మనం చంద్రుడి గురించి తీసుకుంటే చంద్రకళలు. ఒక పౌర్ణమి నుంచి మరొక పౌర్ణమి వచ్చే వరకు ప్రతిరోజు వరుసగా ప్రతి రాత్రి చంద్రుని యొక్క ప్రకాశవంతమైన భాగం యొక్క పరిమాణం మరింత సన్నగా మారుతూ ఉన్నట్లు కనిపిస్తుంది రోజు రోజుకు. 15వ రోజు చంద్రుడు కనిపించడు. ఈ రోజున అమావాస్య అంటాం. అమావాస్య తర్వాత రోజు ఆకాశంలో చంద్రుడిలో కొద్ది భాగం మాత్రమే కనిపిస్తుంది. దీనిని నెలవంక అంటాం. అప్పటి నుంచి మళ్ళీ చంద్రుడు ప్రతిరోజు వెలుగుతున్న అంటే ప్రకాశవంతమైనటువంటి భాగం పెరుగుతూ ఉంటుంది. 15వ రోజున మరోసారి మనం చంద్రుడిని పూర్తిగా వీక్షణ చూడవచ్చు. చంద్రబింబం మొత్తం కనిపించే ఈ రోజును పౌర్ణమి అంటారు. ఒక నెలలో కనిపించే చంద్రుని యొక్క ప్రకాశవంతమైన వివిధ ఆకారాలను చంద్రకళలు అంటారు. భారతదేశంలో దాదాపు అన్ని పండుగలలో చంద్రకళల ప్రకారం పండుగలు జరుపుకుంటారు. ఒక పౌర్ణమి నుండి తదుపరి పౌర్ణమికి గల మధ్య కాల వ్యవధి 20 రోజుల కంటే కొంచెం ఎక్కువ తక్కువ ఉండవచ్చు. అనేక క్యాలెండర్లలో ఈ కాలాన్ని నెల అని పిలుస్తారు. ఉదాహరణకు దీపావళి అమావాస్య, తర్వాత బుద్ధ పౌర్ణిమ రోజు, గురునానక్ పౌర్ణమి రోజు, మహాశివరాత్రి అమావాస్య రోజు, తర్వాత చంద్రుని 13వ రాత్రి నెలవంక కనిపించిన మరుసటి రోజు ఈద్ ఉల్ ఫితర్ అంటే రంజాన్. ఈ రకంగా జరుపుకుంటారనమాట చంద్రుడిని బేస్ చేసుకొని పండుగలు. తర్వాత చంద్రకళలు ఏర్పడడానికి కారణం తీసుకుంటే, చంద్రుడు తనంతట తానుగా కాంతిని ఉత్పత్తి చేయలేదు. సూర్యుని కాంతి చంద్రునిపై ఏ భాగంలో పడి మన వైపు పరావర్తనం చెందుతుందో ఆ భాగాన్ని మాత్రమే మనం చూడగలం. దీని కారణంగానే చంద్రకళలు ఏర్పడతాయి. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు.
చంద్రునితో పాటు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సో చంద్రుడు అమావాస్య తర్వాత ప్రతిరోజు భూమి నుంచి కనిపించే చంద్రుని ప్రకాశవంతమైనటువంటి భాగం పరిమాణం పెరుగుతూ ఉంటుంది. పౌర్ణమి తర్వాత ప్రతిరోజు భూమి నుంచి కనిపించే సూర్యకాంతి పడే చంద్రుని భాగం తగ్గుతూ ఉంటుంది. చంద్రుని వెనుక భాగాన్ని మనం భూమి నుంచి ఎప్పటికీ చూడలేము. ఎందుకంటే భూమి చుట్టూ చంద్రుడు ఒక పరిభ్రమణాన్ని పూర్తి చేస్తే తన అక్షం మీద ఒక భ్రమణాన్ని పూర్తి చేసినట్టు లెక్క. చంద్రుని ఉపరితలం అంటే చంద్రుని ఉపరితలం దుమ్ముతో మరియు నిర్మానుష్యంగా ఉందని చంద్రునిపై అడుగుపెట్టిన వ్యామోగములు కనుగొన్నారు. చంద్రుని ఉపరితలంపై వివిధ పరిమాణాలలో అనేక గోతులు అంటే క్రేటర్స్ ఉన్నాయి. పెద్ద సంఖ్యలో నిటారు మరియు ఎత్తైన పర్వతాలు చంద్రుని ఉపరితలం కలిగి ఉంది. వీటిలో కొన్ని భూమిపై గల అత్యంత ఎత్తైన పర్వతాల కంటే ఎత్తుగా ఉన్నాయి. చంద్రునిపై వాతావరణం లేదు అంటే గాలి లేదు, నీరు లేదు, కావున చంద్రునిపై జీవం ఉండలేదు. చంద్రునిపై వాతావరణం లేనందున చంద్రునిపై ధ్వనులు కూడా వినపడవు. జూలై 21, 1969 భారత కాలమానం ప్రకారం అమెరికా వ్యామోగామి అయినటువంటి నీల్ ఆమ్స్ట్రాంగ్ మొదటిసారిగా చంద్రునిపై అడుగుపెట్టాడు. అతని తర్వాత ఎడ్విన్ ఆల్డ్రిన్ నిలిచాడు. సో సెకండ్ ప్లేస్ ఆయన. తర్వాత నక్షత్రాలు చూసుకుంటే నక్షత్రాలు హైడ్రోజన్, హీలియం వాయువులను ఎక్కువ పరిమాణంలో, తర్వాత మిగిలిన వాయువులను తక్కువ పరిమాణంలోనూ కలిగి ఉంటాయి. ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉండటం వల్ల హైడ్రోజన్ పరమాణువులు ఒకదానికొకటి ఢీకొని హీలియం పరమాణువులుగా మారుతాయి. ఈ ప్రక్రియను కేంద్రక సమ్మేళనం అంటారు. కేంద్రక సమ్మేళనం జరిగినప్పుడు ద్రవ్యరాశి నశించిపోయి శక్తిగా మారుతుంది. ఈ విధంగా కేంద్రక చర్యలు జరగటం వలన నక్షత్రాలు కాంతిని, శక్తిని విడుదల చేస్తాయి. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. సూర్యుడు భూమి దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు అంటే 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. సూర్యుని తర్వాత భూమికి తదుపరి సమీప నక్షత్రం ప్రాక్సిమా సెంటరీ అంటే సూర్యుడు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం. దాని తర్వాత ఇంకా అత్యంత దగ్గరగా ఉన్నటువంటి రెండో నక్షత్రం ఏది అంటే ప్రాక్సిమా సెంటరీ. ఇది దాదాపు ఎంత కిలోమీటర్ల దూరంలో ఉంది అంటే 40 × 10⁻12 అన్ని కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. ఇది ఇలాంటి పెద్ద దూరాలను కాంతి సంవత్సరం అనేటువంటి మరొక ప్రమాణంతో చెప్పవచ్చు. కాబట్టి కాంతి సంవత్సరం అంటే ఏంటి? ఒక సంవత్సరంలో కాంతి ఎంత దూరం ప్రయాణిస్తుందో ఆ దూరాన్ని మనం కాంతి సంవత్సరంతో పోలుస్తాం అన్నమాట. తర్వాత సెకనుకు ఒక కాంతి కిరణం అనేది ఎంత దూరం ప్రయాణిస్తుంది అంటే 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. చంద్రునికి భూమికి ఉన్నటువంటి దూరము 3 లక్షల కిలోమీటర్లు దాదాపుగా. సో ఇలా ఒక సెకండ్కి ఇంత దూరం ప్రయాణిస్తే సంవత్సరంలో ఎంత దూరం ప్రయాణిస్తుందో అంత దూరాన్ని మనము కాంతి సంవత్సరంగా చెప్తాం. అలా కాంతి సంవత్సరాలతో మనము నక్షత్రాల మధ్య దూరాన్ని, లేదంటే భూమి నుంచి నక్షత్రాలకి ఉన్నటువంటి దూరాన్ని, ఇలాంటి పెద్ద పెద్ద దూరాన్ని మనము కాంతి సంవత్సరాలతో తెలియజేస్తాం. అయితే సూర్యుని నుంచి భూమికి ఉన్నటువంటి దూరము 8 నిమిషాలు అనమాట. 8 కాంతి నిమిషాలు అని చెప్పొచ్చు. ఆల్ఫా సెంటరీ అనేది భూమికి 4.3 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఫస్ట్ ఏంటి? సూర్యుడు. తర్వాత ఏంటి? ప్రాక్సిమా సెంటరీ. ఇది 40 × 10⁻12 కిలోమీటర్స్ దూరంలో ఉంది. కానీ ఆల్ఫా సెంటరీ అనేది 4.3 కాంతి సంవత్సరాల దూరంలో ఉందన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, 40 × 10⁻12 అనేది ప్రాక్సిమా సెంటరీ, ఇది కిలోమీటర్లు. తర్వాత ఆల్ఫా సెంటరీ అనేది 4.3, ఇది కాంతి సంవత్సరాలు అనమాట. నక్షత్రాల నుంచి కాంతి మనల్ని చేరుకోవడానికి సంవత్సరాలు పడుతుంది. నిజానికి నక్షత్రాలు పగటిపూట కూడా ఆకాశంలో ఉంటాయి. అయితే ప్రకాశవంతమైనటువంటి కాంతి, సూర్యకాంతి కారణంగా మనకి అవి పెద్దగా కనిపించవు. ఈ ఆకాశంలోని కొన్ని ముఖ్యమైనటువంటి నక్షత్రాలు లేదా నక్షత్ర సమూహాన్ని మనం సుమారు 2 గంటలు లేదా అంతకంటే ఎక్కువసేపు గమనించినట్లయితే నక్షత్రాలు తూర్పు నుంచి పడమర వైపుకు కదులుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే సూర్యుడు ఎలాగైతే మనకు తూర్పును ఉదయించి పడమర అస్తమిస్తాడో అలాగే తూర్పు నుంచి పడమర వైపుగా నక్షత్రాలన్నీ ప్రయాణిస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది అన్నమాట. తర్వాత ఇలా కదలం తెలియడం ద్వారా భూమి పశ్చిమం నుంచి తూర్పుకు తిరుగుతున్నట్టుగా నిర్ధారణ అయింది. సో భూమి తన అక్షం మీద పడమర నుంచి తూర్పుకు తిరుగుతున్నప్పుడు సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నట్టు, తర్వాత పశ్చిమాన అస్తమిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు మనం సూర్యుడి గురించి మాట్లాడుతూ తర్వాత నెక్స్ట్ ఇంకా ఏ నక్షత్రాలు
గురించి మాట్లాడుకుందాం. అయితే మనం ఇంతకుముందు ఏం మాట్లాడుకున్నాం నక్షత్రాలు అంటే ప్రాక్సిమా సెంటరీ అనేది ఒక నక్షత్రం గురించి మాట్లాడతాం. తర్వాత ఆల్ఫా సెంటరీ ఇది ఒక నక్షత్రం గురించి మాట్లాడినాం. ఇంకా కొన్ని నక్షత్రాల గురించి మాట్లాడుకుంటూ ధ్రువ నక్షత్రం ఆకాశంలో ఎప్పటికీ కదలని స్థానంలో ఉన్నట్టు అనిపించే నక్షత్రం ఒకటి ఉంటుంది. అది ఏంటి అంటే ధ్రువ నక్షత్రం. భూమి స్థానంతో పోలిస్తే ధ్రువ నక్షత్రం యొక్క స్థానం ఎప్పటికీ మారదు. ఎందుకంటే ఇది భూమి యొక్క ఉత్తర ధ్రువానికి ఎదురుగా ఉన్నది. ధ్రువ నక్షత్ర స్థానాన్ని సప్తర్షి మండల సహాయంతో తెలుసుకోవచ్చు. ధ్రువ నక్షత్రాన్ని ఆంగ్లంలో పోలారిస్ అంటారు. అయితే ఇప్పుడు ధ్రువ నక్షత్రం యొక్క స్థానం మనం చూసుకుంటే కనుక ఇది సూర్యుడైతే ఇక్కడ సూర్యుడుంటే మనకి ఒక చిన్న చుక్క, ఈ చిన్న చుక్క ఇది భూమి అయితే ఈ భూమికి మనకి దాదాపుగా మనం చెప్పలేనంత పైన దూరంలో ఇక్కడ ఆ స్థానంలో మనకి ఉత్తరం వైపున ధ్రువ నక్షత్రం ఉంటుంది. భూమి సూర్యుని చుట్టూ ఇట్లా తిరుగుతూ ఉంటుంది. భూమి ఎటు తిరిగినా కూడా ఏ స్థానంలో ఉన్నా కూడా మనకి ఉత్తరం వైపున మాత్రమే ఆ ధ్రువ నక్షత్రం అనేది కనిపిస్తుంది అనమాట. సో ఈ రకంగా మనం దీన్ని ఇమాజిన్ చేసుకోవచ్చు. అది ఈ ధ్రువ నక్షత్రాన్ని మనము ఇంకొక సప్తర్షి మండలం అనేటువంటి నక్షత్ర సముదాయం ఆధారంగా మనం కనిపెట్టవచ్చు అని చెప్తున్నారు. అయితే దీన్ని ఏంటో మనం ఇంకోసారి చూద్దాం. ఉర్సా మేజర్ సహాయంతో మనం ధ్రువ నక్షత్రాన్ని గుర్తించవచ్చు. ఉర్సా మేజర్ చివరలో ఉన్నటువంటి 2 నక్షత్రాల గుండా వెళ్తున్నటువంటి సరళ రేఖ ఊహారేఖను ఉత్తర దిశగా ఆ 2 నక్షత్రాల మధ్య దూరం కంటే సుమారు 5 రెట్లు పొడిగించగా ఈ రేఖ అంతగా ప్రకాశవంతంగా లేని నక్షత్రం వైపుకు దారితీస్తుంది. ఆ నక్షత్రమే ధ్రువ నక్షత్రం అని చెప్పొచ్చు అనమాట. ఆ ధ్రువ నక్షత్రానికి సంబంధించి మనకి ఇక్కడ చూడొచ్చు. ధ్రువ నక్షత్రం అంటే ఇది. సో సెంటర్లో ధ్రువ నక్షత్రం ఉంటే ఇక్కడ ఈ రెండింటి యొక్క దూరానికి 5 రెట్ల దూరంతో మనం పొడిగిస్తే సెంటర్లో మనకు అక్కడ ధ్రువ నక్షత్రం కనబడుతుంది. మనము ఇట్లా ఉత్తరం వైపుకు కొలుచుకోవాలన్నమాట. అయితే భూమి తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ నక్షత్రాలన్నీ కూడా మనకి ఇలా తిరుగుతున్నట్టుగా కనిపిస్తాయి. నెక్స్ట్ ఇతర నక్షత్రాలు తూర్పు నుంచి పడమరకు కదులుతున్నా ధ్రువ నక్షత్రం మాత్రం అసలు కదలదు. ఎందుకు? ధ్రువ నక్షత్రం అనేది మనకి ఎప్పటికీ పైన స్థిరంగా కనపడుతుంటుంది. దానికి సైడ్గా ఉండేవన్నీ కూడా మనకి ఎలా కనపడతాయి? తూర్పు నుంచి పడమరకి కదులుతున్నట్టుగా కనిపిస్తాయి అన్నమాట. సో నేను ఇంతకుముందు బొమ్మ చూపించాను కదా, ఆ రకంగా. తర్వాత వేసవికాలం రాత్రి సమయంలో మనం ఉర్సా మేజర్ను 2 అంటే సప్తర్షి మండలాన్ని 2 లేదా 3 గంటల వ్యవధిలో 3 లేదా 4 సార్లు గమనిస్తూ ప్రతిసారి ధ్రువ నక్షత్రాన్ని కూడా గమనిస్తే ఉర్సా మేజర్ తూర్పు నుంచి పడమరకు తిరుగుతూ ధ్రువ నక్షత్రం చుట్టూ తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది అనమాట. నిజానికి నక్షత్రాలన్నీ ధ్రువ నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్నట్టుగా కనిపిస్తాయి, కానీ ధ్రువ నక్షత్రం దక్షిణార్ధగోళం నుంచి కనిపించదు. ఉర్సా మేజర్ వంటి ఉత్తరార్ధగోళంలోని కొన్ని నక్షత్ర రాశులు కూడా దక్షిణ అర్ధగోళంలోని కొన్ని ప్రాంతాల వారికి కనిపించవు. అదేంటి, ఎలా అంటే నేను ఇంతకు ముందే చెప్పినాను. ఇది ఒక సూర్యుడైతే, బొమ్మ వేసి చూపిస్తా. ఇది ఒక సూర్యుడైతే, ఇంకా కొంచెం కిందకి తీసుకుందాం. ఇది ఒక సూర్యుడైతే మనకి ఇక్కడ సూర్యుడు ఉంటే మనకి చిన్న చుక్కలాగా భూమిని తీసుకుంటే పైన ఎక్కడో అందనంత ఇంకా మనం ఊహించలేనంత దూరంలో ఒక చిన్న నక్షత్రం ఉంటుంది. అది ధ్రువ నక్షత్రం. అంతగా ప్రకాశవంతం కాదు. అయితే మనకి ఈ భూమిని కొంచెం జూమ్ చేసి చూసుకుంటే ఇది మనకి పైన ఉత్తర ధ్రువము. ఈ ఉత్తర ధ్రువం వాళ్ళకి మాత్రమే మనకి ఇక్కడ ఎక్కడున్నా కానీ భూమి ఇలా తిరుగుతున్నప్పుడు ఎక్కడున్నా కానీ ఏ ప్లేస్లో ఉన్నా కానీ ఉత్తర ధ్రువం వాళ్ళకే కనపడతాడనమాట. ఇది ధ్రువ నక్షత్రం. సో ఈ రకంగా మనం తీసుకున్నప్పుడు ఏ ప్లేస్లో చూసుకున్నా పైన ఉత్తర ధ్రువంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ధ్రువ నక్షత్రం కనిపిస్తుంది. అది ఉత్తరం వైపున. అయితే దీని చుట్టూ మనకి తిరుగుతున్నట్టుగా కనిపించే ఇతర నక్షత్రాలు ఏవి? మనకి కొన్ని ఉన్నాయి కదా, ఆ సప్తర్షి మండలం ఇది కానీ ఇది కూడా మనకి ఉత్తరం వైపునే ఉంటుంది కాబట్టి ఎక్కడైనా కూడా ఉత్తరం వైపున ఉన్నట్టుగానే మనకి కనిపిస్తుంది. కానీ దక్షిణ వైపు ఉన్న వాళ్ళకి మాత్రం కనపడదు అనమాట. సో అది తేడా. నెక్స్ట్ నక్షత్ర రాశులు తీసుకుంటే మనకి
గుర్తించగల ఆకారాన్ని కలిగి ఉన్నటువంటి ఒక సమూహాన్ని ఏర్పరచగలిగే నక్షత్రాలను నక్షత్ర రాశులు అంటారు. అందులో మనం చెప్పుకోదగ్గవి గ్రేట్ బేర్, తర్వాత ఓరియన్, తర్వాత కాసియోపియా, తర్వాత లియో మేజర్. వేసవిలో రాత్రి యొక్క ప్రారంభ సమయంలో చూడగలిగే అత్యంత ప్రసిద్ధ రాశులలో ఉర్సా మేజర్ ఒకటి. దీన్నే మనం ఏమంటాం? ఉర్సా మేజర్, సప్తర్షి మండలం, బిగ్ డిప్పర్ లేదా గ్రేట్ బేర్. ఇన్ని పేర్లు ఉన్నాయన్నమాట. ఏది? గ్రేట్ బేర్, సప్తర్షి మండలం, బిగ్ డిప్పర్, ఉర్సా మేజర్. ఇన్ని పేర్లు ఉన్నాయి. ఇది ఎప్పుడు కనపడుతుంది అంటే మనకి వేసవిలో కనపడుతుందంట. మనకి వేసవిలో కనపడుతుందంటే మనం ఎలా ఊహించుకోవచ్చు? వేసవి అనేది ఎప్పుడు ఉంటుంది? మనకి ఇది సూర్యుడైతే అప్పుడు వేసవి ఎక్కడ ఏర్పడుతుంది? మనకు మనం బొమ్మ తీసుకున్నప్పుడు, మనం భూగోళంలో లెసన్లు మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ అయితే అస్సలు ఏర్పడదు. సో మనకి వంగి తిరుగుతుంది కాబట్టి భూమి, మనం ఈ రకంగా తీసుకున్నప్పుడు, ఇలా వంగినప్పుడు మన సూర్యకిరణాలు నిట్ట నిలువుగా ఎక్కడ పడతాయి అంటే ఇది భూమధ్య రేఖ అయినప్పుడు, ఇది కర్కట రేఖ అయినప్పుడు, మకర రేఖ అయినప్పుడు ఈ కర్కట రేఖ మీద పడేది ఎప్పుడు పడతాయి? సో ఈ టైంలో ఇట్లా మనం ఈ రకంగా మనం తీసుకున్నప్పుడు, ఈ బొమ్మలో నుంచి తీసుకుంటే మనకి ఈ రకంగా ఇట్లా నిలువుగా కర్కట రేఖ మీద కిరణాలు పడినప్పుడు అప్పుడు మనకి అక్కడ వేసవి ఉంది అని గమనించవచ్చు అనమాట. సో ఈ పైన ఇక్కడ వేసవి ఉంటుంది. ఇది ఇక్కడ వంగింది కాబట్టి ఇక్కడ మకర రేఖ మీద అంటే ఇక్కడ కింద వేసవి ఉంటుందన్నమాట. ఇక్కడ చలి అంటే శీతాకాలం ఉంటుంది, ఇక్కడ శీతాకాలం ఉంటుంది. సో మనకి వేసవి ఎక్కడ ఉంటుంది? మార్చిలో ఉంటుంది. సో ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు, ఇట్లా ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, ఈ సమయంలో మనకి రాత్రిపూట అంటే మనము ఈ సైడ్ ఉంటాం అనమాట. ఈ సైడు కలర్ మార్చి చూసుకుందాం. మనం రాత్రిపూట అంటే ఈ సైడ్, ఈ ఆఫ్ సైడ్ ఉంటాం అనమాట. ఈ ఆఫ్ సైడ్లో అందున కూడా మనకి కనపడేది ఎక్కడ? ఓన్లీ కేవలము ఉత్తరం సైడ్ మాత్రమే కదా. ఆ రకంగా ఈ ప్లేస్లో నుంచి మనం చూసినప్పుడు మనకి ఈ డైరెక్షన్లో మాత్రమే మనకి కనిపిస్తుంది అనమాట. ఏది? ధ్రువ నక్షత్రం. సో దాన్ని గుర్తుపెట్టుకోండి. వేసవి రాత్రి యొక్క ప్రారంభ సమయంలో చూడగలిగేటువంటి అత్యంత ప్రసిద్ధ రాశులలో ఉర్సా మేజర్ ఒకటి. ఉర్సా మేజర్నే బిగ్ డిప్పర్ లేదా గ్రేట్ బేర్ లేదా సప్తర్షి అని కూడా పిలుస్తారు. ఈ రాశిలో 7 ప్రముఖ నక్షత్రాలు ఉంటాయి. ఇది పెద్ద గరిటెలా ఉండి ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. ఒక గరిటె యొక్క కాడ 3 నక్షత్రాలు, తర్వాత ఆ 3 నక్షత్రాలు ఏవి అంటే మరీచ అంటే ఆల్కైదా, తర్వాత వశిష్ఠ అంటే మేజర్, తర్వాత ఆంగిరస అంటే అలియాస్, మరియు గిన్నెలో ఉండేటువంటి 4 నక్షత్రాలు తీసుకుంటే అత్రిక్రటు, పులస్య, పులహ. ఇవేంటివి? మెగ్రేజ్, మొరాక్, దుబే, ఫెక్టా. ఈ 4 అనమాట. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మరీచ, వశిష్ఠ, అంగిరస. మరీచ, వశిష్ఠ, అంగిరస అనేవి ఇవి తోక భాగాలు అనమాట. మరీచ, వశిష్ఠ, అంగిరస అనేవి ఇవి మనకి తోక భాగాలుగా మనం ఆలోచించుకోవచ్చు. ఇందులో చూసుకుంటే ఈ మూడు మరీచ, వశిష్ఠ, అంగిరస. ఇది మరీచ, వశిష్ఠ, అంగిరస. ఇంకా తర్వాత ఇవి పౌలస్య, పులహ, అత్రిక్రటు, పౌలస్య, పులహ. అత్రిక్రటు, పౌలస్య, పులహ. ఇవి ఈ 4 అనమాట. అట్లా మనం ఈ 3టిని ఒక రకంగా, ఈ 4టిని ఒక రకంగా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత అత్రిక్రటు, పౌలస్య, పులహ, మెగ్రేజ్, మొరాక్, దుబే, ఫెక్టా. ఈ రకంగా మనం గుర్తుపెట్టుకుందాం. ప్రాచీన పురాణాల ప్రకారం సప్తర్షి ఏర్పరిచినటువంటి 7 ఋషులు వేదాల యొక్క శాశ్వతమైన జ్ఞానాన్ని సంరక్షిస్తూ ఉంటారు మరియు దానిని ప్రతి ఒక్క కొత్త యుగంలో ప్రజలకు వివరిస్తూ ఉంటారంట. సో ఆ రకంగా మనకి సప్తర్షి మండలానికి సంబంధించి ఒక కథ నడుస్తుంది. తర్వాత నెక్స్ట్ నక్షత్రం గురించి తీసుకుంటే ఓరియన్, మరొక ప్రసిద్ధ నక్షత్ర రాశి ఇది.
దీనిని మనం శీతాకాల సాయంకాల సమయంలో చూడవచ్చు. అంటే ఎప్పుడు? ఇది సూర్యుడు అనుకుంటే మనకి భూమి అనేది ఇట్లా ఉంటుంది. సో మనకి భూమి ఈ ప్రాంతంలో ఉంటే ఇది వంగి ప్రయాణిస్తే మనకి ఇక్కడ చలికాలం అనేది ఇక్కడ చలికాలం వస్తే ఈ చలికాలం సాయంకాల సమయంలో అన్నమాట. సాయంకాల సమయంలో అంటే మనకి ఈ ప్రాంతంలో మనకి పైన ఉత్తర దిక్కున మనకి కనిపించే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ పొజిషన్లో చూసుకుంటే ఇది గుర్తుపెట్టుకోండి. సాయంకాల సమయంలో చూడవచ్చు. ఇది ఓరియన్ శీతాకాల సాయంకాల సమయంలో చూడవచ్చు. ఇందులో 7 లేదా 8 ప్రకాశవంతమైనటువంటి నక్షత్రాలు ఉంటాయి. ఓరియన్ను హంటర్ అని కూడా అంటారు. మధ్యలో ఉండే 3 నక్షత్రాలు వేటగాని యొక్క బెల్ట్ను సూచిస్తాయి. 4 ప్రకాశవంతమైనటువంటి నక్షత్రాలు చతుర్భుజం రూపంలో అమర్చబడి ఉంటాయి. సో అది ఎలా ఉంటుంది అంటే మనకి ఈ రకంగా ఉంటుందన్నమాట. 3 బెల్టులు, అందులో 4 ప్రకాశవంతమైనటువంటి నక్షత్రాలు ఉంటాయంట ఈ దీంట్లో ఓరియన్లో. ఈ ఓరియన్ని హంటర్ అని కూడా అంటామంట. తర్వాత శీతాకాలం యొక్క సాయంకాల సమయంలో మనం చూస్తామంట. నెక్స్ట్ సిరియస్ నక్షత్రం. ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైనటువంటి సిరియస్ నక్షత్రం ఓరియన్కి సమీపంలో ఉంటుంది. సిరియస్ని గుర్తించడానికి ఓరియన్ మధ్య భాగంలోని 3 నక్షత్రాల గుండా ఒక ఊహాత్మక సరళ రేఖ వెంట తూర్పు వైపుకి చూసినట్లయితే అది అత్యంత ప్రకాశవంతమైనటువంటి సిరియస్ నక్షత్రానికి దారితీస్తుంది. సో మనము సిరియస్ నక్షత్రం చూడాలి అనుకుంటే దాన్ని తూర్పు వైపుకి చూడాలంట. తర్వాత కాసియోపియా అనేది ఆకాశపు యొక్క ఉత్తర భాగంలోని మరొక ప్రముఖ నక్షత్ర రాశి. ఇది శీతాకాలంలోని రాత్రి యొక్క మొదటి భాగంలో వక్రీకరించిన W లేదా M ఆకారంలో ఉంటుందన్నమాట. ఒక నక్షత్ర రాశిలో 5 నుంచి 10 నక్షత్రాలు మాత్రమే ఉండవు. పెద్ద సంఖ్యలో నక్షత్రాలను కలిగి ఉంటాయి. అయితే మన కంటితో ఒక నక్షత్ర రాశిలోని ప్రకాశవంతమైన నక్షత్రాలు మాత్రమే చూడగలం. కాబట్టి నక్షత్ర రాశిని రూపొందించే నక్షత్రాలన్నీ ఒకే దూరంలో ఉండవు అని గమనించాలి. ఇవి కేవలం ఆకాశంలో ఒక దృష్టి రేఖలో మాత్రమే మనకు కనిపిస్తాయి. కాబట్టి అవన్నీ ఒకే చోట ఒక డిస్టెన్స్లో మెయింటైన్ చేస్తున్నాయని మనం అనుకోకూడదు. అవి సెవెరల్ లేయర్స్లో ఉంటాయి. అంటే అనేక పొరల్లో మనం 3D రూపంలో చూసుకుంటే ఒక్కొక్క మూలకి ఉండవచ్చు అనమాట. ఆ రకంగా ఇక్కడ మనం కాసియోపియా అయితే ఇది M ఆకారంలో చూడవచ్చు. తర్వాత లియో మేజర్ అనేది ఇది ఒకటి. తర్వాత కాసియోపియా అయిపోయింది, ఓరియస్ అయిపోయింది, గ్రేట్ బేర్ అయిపోయింది. ఈ రకంగా ఉన్నాయన్నమాట నక్షత్రాలు. ధ్రువ నక్షత్రం ఉత్తరం వైపున ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కల్పనా చావ్లా గురించి మనం చూసుకుంటే, కల్పనా చావ్లా అంతరిక్షంలో మొట్టమొదటి భారతీయ మహిళ. కల్పనా చావ్లా మొదటి భారతీయ మహిళా వ్యోమగామి. ఈమె 1962 మార్చి 17న హర్యానాలోని కర్నాల్లో జన్మించింది. చండీగఢ్లోని పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఏరోనాటికల్ ఇంజనీర్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ చేసింది. 1882లో ఈమె యుఎస్ఏకు వెళ్ళి టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ ఆఫ్ సైన్స్ డిగ్రీ, కొలరాడో విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డిని పొందింది. ఈ రకంగా విద్య ఉందన్నమాట. 1988లో ఆమె నాసాలో పనిచేయడం ప్రారంభించింది. తర్వాత 1996లో తన మొదటి అంతరిక్ష యానానికి ఎంపికైంది. ఆమె అంతరిక్షంలో ప్రయాణించినటువంటి మొదటి భారతీయ సంతతికి చెందినటువంటి మహిళ మరియు 2వ భారతీయ వ్యక్తి. దురదృష్టవశాత్తు 1 ఫిబ్రవరి 2003న కొలంబియా స్పేస్ షటిల్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 7 వ్యోమగాముల్లో ఈమె ఒకరు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యువతులకు ఈమె రోల్ మోడల్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సౌర వ్యవస్థ గురించి తీసుకుంటే, సౌర వ్యవస్థ సూర్యుడు మరియు దాని చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులను సౌర వ్యవస్థ
అంటాము. ఇదంతా సౌర వ్యవస్థను ఏర్పరుస్తుంది. ఇది గ్రహాలు, తోకచుక్కలు, గ్రహ చక్రాలు మరియు ఉల్కలు వంటి వాటిని పెద్ద సంఖ్యలో కలిగి ఉంటుంది. సూర్యుడు మరియు ఈ ఖగోళ వస్తువుల మధ్య గల గురుత్వాకర్షణ ఖగోళ వస్తువులను సూర్యుని చుట్టూ తిరిగేలా చేస్తుంది. భూమి కాక సూర్యుని చుట్టూ తిరిగే మరో 7 గ్రహాలు ఉన్నాయి. 2006 సంవత్సరం వరకు సౌర వ్యవస్థలో 9 గ్రహాలు ఉండేవి. ప్లూటో సూర్యునికి అత్యంత దూరంలో ఉన్నటువంటి గ్రహం. 2006లో అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర సంఘం అంటే IAU అనేది గ్రహం యొక్క కొత్త నిర్వచనాన్ని ఆమోదించి ప్లూటో ఆ నిర్వచనానికి సరిపోదు అనే ఉద్దేశంతో గ్రహాల స్థాయి నుంచి దాన్ని తగ్గించేశారు. సో గ్రహాల లిస్టులో తీసేశారు. ఇది ఇప్పుడు సౌర వ్యవస్థ యొక్క గ్రహం కాదు. సూర్యుడు అనేది తీసుకుంటే మనము సూర్యుడు మనకు అత్యంత సమీప నక్షత్రం 15 కోట్ల కిలోమీటర్లో ఉంది. ఇది వేడి వాయువులతో కూడి సౌర కుటుంబాన్ని ఒక క్రమంలో బంధించి ఉంచగలిగే అయస్కాంత శక్తిని అందిస్తుంది. సూర్యుని ఉపరితలంపై 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంది. అన్ని గ్రహాలకు సూర్యుడు వేడి మరియు కాంతిని అందించే ప్రధాన వనరు. సూర్యునిలో మొత్తం 13 లక్షల భూములు ఇమిడిపోగలంత పెద్ద సైజులో ఉంటుంది. అనేక నక్షత్రాల సముదాయాన్ని గెలాక్సీ అంటారు. సూర్యుడు పాలపుంత అనే గెలాక్సీకి చెందిన అనేక నక్షత్రాల్లో ఇదొకటి అనమాట. తర్వాత గ్రహాలు తీసుకుంటే నిర్మలంగా ఉండే ఆకాశాన్ని రాత్రులందు పరిశీలిస్తే నక్షత్రాల కంటే ఎక్కువ ప్రకాశవంతంగా స్థిరంగా ప్రకాశించే వస్తువులను చూడవచ్చు. వీటినే గ్రహాలు అంటారు. గ్రహాలు నక్షత్రాల వలె కనిపిస్తాయి, కానీ వాటికి స్వంత కాంతి లేదు. అనగా నక్షత్రాల కన్నా ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తున్నా కూడా గ్రహాలు కాంతిని స్వయంగా విడుదల చేయవు. ఇవి స్వయం ప్రకాశకాలు కావు. గ్రహాలు వాటిపై పడే సూర్యకాంతిని పరావర్తనం చెందిస్తాయి. కాబట్టి నక్షత్రాలు మినుకుమంటూ ఉంటాయి, కానీ గ్రహాలు మినుకుమనవు. ఒక లైట్ లాగా స్థిరంగా వెలుగుతాయి. సో నక్షత్రాల పరంగా గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటూ ఉండవు, కానీ నక్షత్రాలు అలా తిరుగుతున్నట్టుగా మనం 2-3 గంటల తర్వాత గమనిస్తే వాటి స్థానాలు మారుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత దీన్ని కక్ష అంటే ఏంటి అంటే ఒక గ్రహం సూర్యుని చుట్టూ తిరిగే ఖచ్చితమైన మార్గాన్ని కలిగి ఉండే మార్గాన్ని మనం కక్ష అంటాం. ఒక గ్రహం సూర్యుని చుట్టూ ఒక పరిభ్రమణం చేయడానికి పట్టే కాలంను పరిభ్రమణ కాలం అంటాం. సూర్యుని నుంచి గ్రహం దూరం పెరిగే కొలది పరిభ్రమణ కాలం పెరుగుతుంది. గ్రహాలు సూర్యుని చుట్టూ తిరగడంతో పాటు దాని స్వీయ అక్షంపై బొంగరం వలె తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. ఒక గ్రహం ఒక భ్రమణం పూర్తి చేయడానికి పట్టే కాలాన్ని భ్రమణ కాలం అంటారు. ఒక గ్రహం దాని స్వీయ అక్షం మీద బొంగరంలాగా తిరుగుతుంది. భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి 365 రోజులు పడుతుంది. సూర్యుని చుట్టూ పరిభ్రమించడం వల్ల భూమిపై ఋతువులు ఏర్పడుతున్నాయి. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది. ఈ ఆత్మభ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడతాయి. తర్వాత ఉపగ్రహాలు తీసుకుంటే ఏదైనా ఖగోళ వస్తువు మరొక ఖగోళ వస్తువు చుట్టూ తిరుగుతుంటే దాన్ని ఉపగ్రహం అంటాం. కొన్ని గ్రహాలకు వాటి చుట్టూ తిరిగే చంద్రుళ్ళు లేదా ఉపగ్రహాలు ఉన్నాయి. భూమి సూర్యునికి ఉపగ్రహంగా చెప్పుకోవచ్చు. అయితే సాధారణంగా మనం దానిని సూర్యునికి గ్రహంగా పిలుస్తాం. సో గ్రహాల చుట్టూ తిరిగే వస్తువులను ఆ గ్రహాలకు ఉపగ్రహాలని అంటాం. చంద్రుడు భూమి యొక్క సహజ ఉపగ్రహం. ఇప్పుడు సహజ కాకుండా కృత్రిమ ఉపగ్రహాలు తీసుకుంటే మానవ నిర్మిత ఉపగ్రహాలను కృత్రిమ ఉపగ్రహాలు అంటారు. భూమి చుట్టూ తిరుగుతున్నటువంటి అనేక మానవ నిర్మిత ఉపగ్రహాలు ఉన్నాయి. వీటిని కృత్రిమ ఉపగ్రహాలు అంటారు. కృత్రిమ ఉపగ్రహాలు భూమికి ఉపగ్రహాలుగా ఉపకరిస్తే స్పేస్ ప్రోట్స్ అనే యంత్రాలు సౌర కుటుంబంలోని ఇతర గ్రహములను శోధించుటకు ఉపయోగపడతాయి. అయితే కృత్రిమ ఉపగ్రహాలు అంటే మన భూమికి పనికొస్తే స్పేస్ ప్రోట్స్ అనేటివి ఇతర గ్రహాల శోధనకై పంపించబడతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. 1975 ఏప్రిల్ 19న ఆర్యభట్ట అనే ప్రప్రథమ కృత్రిమ ఉపగ్రహంను రష్యా దేశం యొక్క సహకారంతో భారతదేశం ఆర్యభట్ట అనేటువంటి దాన్ని ప్రయోగం చేసింది. తర్వాత తదుపరి భాస్కర 1, భాస్కర 2, రోహిణి, IRS, తర్వాత అపెల్లా ఇది పేరేదో సరిగా లేదు, నాట్ 1A, 1B, 1C, 1D, 2A, 2B, ఇన్శాట్, కల్పన 1, ఎడ్యుశాట్ ఇలా మొదలైనటువంటి ఎన్నో రకాల కృత్రిమ ఉపగ్రహాలను మన దేశం ప్రయోగించింది. కృత్రిమ ఉపగ్రహాల అనువర్తనాలు చూసుకుంటే వాతావరణాన్ని అంచనా వేసేందుకు, టెలివిజన్ మరియు రేడియో సంకేతాల ప్రసారం చేయుటకు, టెలికమ్యూనికేషన్స్ మరియు రిమోట్ సెన్సింగ్ల కోసం. రిమోట్ సెన్సింగ్ అంటే దూర ప్రాంతం నుంచి సమాచారాన్ని సేకరించడం అని అర్థం. తర్వాత చాలామంది భారతీయ పండితులు ఖగోళ శాస్త్రానికి తోడ్పాటును అందించారు. అత్యంత ప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్తలలో ఆర్యభట్ట ఒకరు. ఖగోళ శాస్త్రంపై ఆర్యభట్ట చేసినటువంటి కృషిని అతని రచన ఆర్యభట్టీయంలో చూడవచ్చు. అతను 499 ఈసీలో 23 సంవత్సరాల వయస్సులోనే ఈ రచన చేశాడు. ఆర్యభట్ట తెలిపినటువంటి భూమి యొక్క వ్యాసం
ప్రస్తుతం తెలిసిన దానికి దగ్గరగా ఉంది. తర్వాత భూమి అచల అంటే చలించనిది అనేటువంటి ఒక గొప్ప అభిప్రాయాన్ని ఆయన ఖండిస్తూ అంటే విస్మరిస్తూ ఆర్యభట్ట భూమి గోళమని మరియు దాని స్వీయ అక్షంపై తిరుగుతుందని పేర్కొన్నాడు. ఆర్యభట్ట అంచనా ప్రకారం భూమి యొక్క భ్రమణ కాలం 23 గంటల 56 నిమిషాల 4.01 సెకండ్లు. ఇది ప్రస్తుతం తెలిసిన విలువకు చాలా దగ్గరగా ఉంది. చంద్రుడు మరియు గ్రహాలు పరావర్తనం చెందించే సూర్యకాంతి కారణంగా ప్రకాశిస్తున్నాయని అతను సరిగ్గా చెప్పాడు. ఆర్యభట్ట భూమి మరియు చంద్రుని మధ్య దూరాన్ని కూడా కనుగొన్నాడు. ఇది ప్రస్తుతం తెలిసిన విలువకు చాలా దగ్గరగా ఉంది. సో ఆర్యభట్ట సూర్య చంద్ర గ్రహణాలకు శాస్త్రీయ వివరణ కూడా ఇచ్చాడు. ఇంత గొప్పవాడు కాబట్టే మొదటి ఉపగ్రహానికి ఆర్యభట్ట అని మనం పేరు పెట్టి రష్యా సహకారంతో 1975లో ఏప్రిల్ 19న మనం ప్రయోగం చేపట్టామన్నమాట. సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహాల గురించి చూసుకుంటే, సూర్యగ్రహణం చంద్రుని నీడ భూమిపై పడటం వలన సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యగ్రహణాలు 4 రకాలు. అవి ఏంటంటే సంపూర్ణ సూర్యగ్రహణం, చంద్రుడు సూర్యుడిని పూర్తిగా ఆవరించినట్లయితే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. తర్వాత పాక్షిక సూర్యగ్రహణం అంటే చంద్రుని వల్ల ఏర్పడేటువంటి నీడ యొక్క అంచు భాగంలో ఉండే పలుచని నీడ భూమిపై పడినప్పుడు పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. వలయాకార సూర్యగ్రహణం ఏంటంటే సూర్యుడు భూమికి దగ్గరగా చంద్రుడు ప్రయాణిస్తూ సూర్యుని దాటి వెళుతున్నప్పుడు సూర్యుని మధ్యలో కొంతమేరకు మాత్రమే చంద్రుడు ఆవరించి సూర్యుడు ప్రకాశవంతమైనటువంటి వలయం వలె కనబడటాన్ని వలయాకార చంద్రగ్రహణం అంటారు. సూర్యుడు భూమికి దగ్గరగా ఉన్నప్పుడు అలాంటి సమయంలో మధ్యలో చంద్రుడు వస్తే అప్పుడు మనకి వలయాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇక మిశ్రమ సూర్యగ్రహణం అంటే ఏంటి అంటే వలయాకార సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణంగా మార్పు చెందడాన్ని మిశ్రమ సూర్యగ్రహణం అంటారన్నమాట. ఇది చాలా అరుదుగా సంభవిస్తుంది. అయితే సూర్యగ్రహణం అనేది కేవలం ఎప్పుడు జరుగుతుంది అంటే అమావాస్య దినాల్లో మాత్రమే జరుగుతుంది. చంద్రగ్రహణం ఎప్పుడు జరుగుతుంది అంటే కేవలం పౌర్ణమి రోజుల్లో మాత్రమే జరుగుతుంది. భూమి యొక్క నీడ చంద్రునిపై పడినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది పౌర్ణమి రోజున మాత్రమే సంభవించడం అవుతుంది. చంద్రగ్రహణాలు 3 రకాలు. అవి ఏంటంటే సంపూర్ణ చంద్రగ్రహణం, పాక్షిక చంద్రగ్రహణం, ప్రత్యాయ లేదా ఉపత్యాయ చంద్రగ్రహణం. అయితే మనకు కనిపించే చంద్రుని ఉపరితలాన్ని పూర్తిగా భూమి యొక్క నీడ కప్పివేస్తే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది పౌర్ణమి రోజు. పాక్షిక చంద్రగ్రహణం అంటే మనకు కనిపించే చంద్రుని ఉపరితలంలో కొంత భాగాన్ని మాత్రమే భూమి నీడ కప్పివేస్తే అప్పుడు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ప్రత్యాయ లేదా ఉపత్యాయ చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుందంటే భూమి నీడ యొక్క అంచులలో ఉండే పలుచని నీడ అంటే లైట్గా ఉంటుంది ఆ నీడ. అట్లాంటి ఆ నీడ ప్రాంతం భూమి యొక్క ప్రత్యాయ లేదా ఉపత్యాయ ఈ ప్రాంతం చంద్రునిపై పడటం వలన ఈ గ్రహణం ఏర్పడుతుంది. అంటే చంద్రగ్రహణం పౌర్ణమి నాడు మాత్రమే ఏర్పడుతుంది. ప్రతి 18 సంవత్సరాల 10 రోజుల తర్వాత సూర్య చంద్ర గ్రహణాలు మళ్ళీ ఇంతకు పూర్వం ఏర్పడినటువంటి క్రమంలో అదే పద్ధతిలో ఏర్పడతాయి అన్నమాట. 18 సంవత్సరాల 10 రోజులకి. అన్ని పౌర్ణమి దినాలందు చంద్రగ్రహణం రాకపోవడానికి కారణం భూమి కక్ష చంద్రుని కక్షల మధ్య భేదం ఉండుట. భూమి కక్ష ఏమో చాలా పెద్దది, అది 365 రోజులు తీసుకుంటుంది. చంద్రుని యొక్క కక్ష చాలా చిన్నది, భూమి చుట్టూ మాత్రమే తిరుగుతుంది. సో ఈ రెండింటి మధ్య భేదం వలన ప్రతి పౌర్ణమికి ఏర్పడే సిచ్యువేషన్ ఉండదన్నమాట. చంద్రుని కక్షాతలము భూమి కక్షాతలానికి మధ్య కోణం ఎంత అంటే 59 డిగ్రీల కోణంలో ఉంటుందంట. చంద్రుని కక్షాతలము భూమి కక్షాతలానికి 59 డిగ్రీల కోణంలో ఉంటుందంట. అయితే నెక్స్ట్ ఇప్పుడు గ్రహాల గురించి ఒక్కొక్క గ్రహం గురించి చూసుకుంటే, బుధుడు సూర్యునికి అత్యంత సమీపంలో కలిగినటువంటి గ్రహం బుధుడు. ఇది అతి చిన్న గ్రహం. ఎక్కువ సమయం ఇది సూర్యుని కాంతిలో దాగి ఉంటుంది. అయినప్పటికీ సూర్యోదయానికి ముందు మనకి లేదా సూర్యాస్తమయం తర్వాత క్షితిజం అంటే భూమి ఆకాశం కలిసే సరిహద్దు ఈ దృశ్యరేఖ వద్ద మనం దీన్ని గమనించవచ్చు. ఎప్పుడు సూర్యోదయానికి ముందు కానీ సూర్యాస్తమం తర్వాత కానీ మనం లైట్గా దీన్ని గమనించవచ్చు. తర్వాత శుక్రుడు వీనస్ ఎర్త్ ట్విన్, ఇది భూమికి అత్యంత సమీప గ్రహం. అందుకే దీనిని భూమికి కవల గ్రహం అంటాం. తర్వాత
ఇది రాత్రిపూట ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైనటువంటి గ్రహం అనమాట. రాత్రిపూట ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఏది అంటే శుక్రుడు. తర్వాత ఇది సూర్యుని నుంచి రెండవ గ్రహం, మొదట బుధుడు. కొన్నిసార్లు శుక్రుడు సూర్యోదయానికి ముందు తూర్పు వైపున ఆకాశంలో కనిపిస్తాడు, సూర్యోదయానికి ముందు. కొన్నిసార్లు సూర్యాస్తమం తర్వాత పశ్చిమాన ఆకాశంలో కనిపిస్తాడు. శుక్రుడిని ఉదయతార లేదా సాయంత్రపు తార అని పిలుస్తారు. అదేవిధంగా బుధుడు కూడా మనకి సూర్యాస్తమయం తర్వాత ఇట్లా కనిపిస్తాడు, కానీ మనం శుక్రుడిని మాత్రమే చెప్తామన్నమాట. ఎందుకు? ఇది మనకు ప్రకాశవంతంగా కనిపిస్తుంది కాబట్టి, మనకి దగ్గరగా ఉంది కాబట్టి ఉదయతార లేదా సాయంత్ర తార అని పిలుస్తాం. శుక్రునికి కూడా శుక్రుని దశలు, శుక్రునిపై సూర్యుడు పశ్చిమాన ఉదయించి తూర్పున అస్తమిస్తాడు. అంటే ఇది రివర్స్ జరుగుతుంది. శుక్రుడు చంద్రుని వలె దశలు, అంటే చంద్రుని కళలు, చంద్రుని కళలాగా శుక్రుని దశలు, శుక్రుని కళలు కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ ఈ గ్రహం అనేది రివర్స్లో తిరుగుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి, శుక్రుడు. తర్వాత పృథ్వీ లేదా భూమి. సౌర వ్యవస్థలో జీవం ఉందని తెలిసిన ఏకైక గ్రహం భూమి. కొన్ని ప్రత్యేక పర్యావరణ పరిస్థితులు భూమిపై జీవుల మనుగడ మరియు కొనసాగింపునకు కారణమవుతున్నాయి. ఇందులో సూర్యుని నుంచి సరైన దూరాన్ని కలిగి ఉండటం ద్వారా దానికి ఉన్న సరైన ఉష్ణోగ్రత పరిధి, నీటి ఉనికి, తగిన వాతావరణం మరియు ఓజోన్ పొర ఉన్నాయి. ఇవన్నీ కూడా జీవులు ఉండటానికి అనుకూలనాలు. హానికరమైన అతినీలలోహిత కిరణాలు నుంచి జీవులను రక్షించడానికి ఓజోన్ పొర భూమిపై ఆవరించబడి ఉంది. అంతరిక్షం నుంచి చూసినప్పుడు భూమి ఉపరితలంపై గల నీరు మరియు భూభాగాలను కాంతి పరావర్తనం కారణంగా భూమి నీలి ఆకుపచ్చగా కనిపిస్తుంది. సో భూమి యొక్క భ్రమణాక్షం దాని కక్ష యొక్క తలానికి లంబంగా ఉండదు. భూమిపై ఋతువుల మార్పునకు ఈ వంపు కారణం అన్నమాట. ఇది తన అక్షం చుట్టూ పశ్చిమం నుంచి తూర్పుకు తిరుగుతుంది. భూమి ఒక్క చంద్రుని మాత్రమే ఉపగ్రహంగా కలిగి ఉంది. భూమి మీద శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం ఉన్నాయి. తర్వాత 4వ గ్రహం భూమిని దాటిన తర్వాత వెంటనే వచ్చే గ్రహం ఏంటంటే కుజుడు లేదా అంగారకుడు. ఇది సూర్యుని నుంచి 4వ గ్రహం. భూమి కక్ష వెలుపల ఉన్న మొదటి గ్రహం అంగారకుడు. ఇది ఎరుపు రంగులో కనబడటం వలన దీన్ని అరుణ గ్రహం అంటారు. అంగారక గ్రహం 2 చిన్న సహజ ఉపగ్రహాలను కలిగి ఉంది. మంగళ్యాన్ అనేది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టింది. ఇది నవంబర్ 6, 2013 భారతదేశపు మొట్టమొదటి మార్స్ ఆర్బిటరీ మిషన్ MOM మంగళ్యాన్ అంటాం దీన్ని. ఇది ప్రారంభిస్తే ఇది సెప్టెంబర్ 24, 2014 అంగారకుడి కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. తొలి ప్రయత్నంలోనే ఇలా చేసినటువంటి మొట్టమొదటి దేశంగా భారతదేశం అవతరించింది. రష్యా, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తర్వాత అంగారక గ్రహాన్ని చేరుకున్న 4వ అంతరిక్ష సంస్థ మన దేశందే అనమాట. చంద్రయాన్ అనేది తర్వాత 2 జూలై 22 షార్ GSLV మార్క్ 3 M1 లూనార్ ఆర్బిటర్, ప్రగ్యాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ దీని సహాయంతో ఇదంతా కలిపి చంద్రయాన్ అనే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్. చంద్రయాన్ అనేది 2వ తారీఖు జూలై 2022. దీన్ని ఉపయోగించింది ఎక్కడ అంటే షార్ శ్రీహరి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఇక్కడ GSLV అనేటువంటి ఒక రాకెట్ లాంచింగ్ మిషన్ని వాడుకున్నారు. మార్క్ 3 అనేది ఇందులో ఉన్నటువంటిది. మార్క్ 3 M1 అనేది వాడినారు. లూనార్ ఆర్బిటరు. తర్వాత ప్రగ్యాన్ రోవర్. ఆ రోవర్ పేరు ఏంటి అంటే ప్రగ్యాన్. అక్కడ ల్యాండ్ అయింది ఏంటి అంటే చంద్రుడి మీద ల్యాండ్ అయింది విక్రమ్ ల్యాండర్. ఇన్ని పేర్లు ఉన్నాయన్నమాట దీనికి. నెక్స్ట్ వచ్చేసి అంతర్గ్రహాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. అవేంటివి? బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. వీటన్నిటి మీద మనము ఈజీగా పరిశోధన కానీ ఏదైనా చేయొచ్చు కాబట్టి దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇవి చేసేసినాం జరుగుతూ ఉంటాయి. తర్వాత బాహ్య గ్రహాలు తీసుకుంటే అంగారకుడికి వెలుపల ఉన్నటువంటి బృహస్పతి, శని, యురేనస్ మరియు నెప్ట్యూన్ అనునవి బాహ్య గ్రహాలు అంటారు. బాహ్య గ్రహాలు వాటి చుట్టూ వలయ వ్యవస్థను కలిగి బాహ్య గ్రహాలు పెద్ద సంఖ్యలో చంద్రులను కలిగి ఉంటాయి. కానీ అంగారకుడికి 2 మాత్రమే ఉన్నాయి. భూమికి 1 మాత్రమే ఉందన్నమాట. ఆ రకంగా అంతర్గ్రహాలలో బాహ్య గ్రహాలను వేరు చేస్తూ సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాతి వస్తువులు ఉన్నాయి. వీటిని గ్రహశకలాలు అంటారు. ఇవి చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలు అని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూసుకుంటే బృహస్పతి, దీన్నే జూపిటర్ లేదా గురుడు అంటాం. ఇది
సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఇది. ఈ భారీ గ్రహం లోపల 1300 భూములను ఉంచగలిగేంత పెద్దదిగా ఉంటుంది. అయితే సూర్యుని యొక్క పరిమాణం ఎంత? మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు సూర్యుని యొక్క పరిమాణం ఎంత? 13 లక్షల భూములు ఇమిడిపోగలవు సూర్యునిలో. కానీ మనకి ఈ బృహస్పతిలో 1300 భూములు మాత్రమే అన్నమాట. కాబట్టి ఆ రకంగా మనం పోల్చుకుంటే బృహస్పతి భూమికి 1300 రెట్లు ఎక్కువ పరిమాణాన్ని కలిగి ఉంటే 13 లక్షల రెట్లు భూమికి సూర్యుడు పరిమాణాన్ని కలిగి ఉంటాడు అన్నమాట. కాబట్టి మనం దీన్ని పెద్దదిగా మనం భావించవచ్చు. దీని అక్షం మీద ఇది చాలా వేగంగా తిరుగుతుంది. బృహస్పతి ఆకాశంలో చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని మనం చాలా సులభంగా గుర్తించవచ్చు. బృహస్పతి పెద్ద సంఖ్యలో ఉపగ్రహాలను కలిగి ఉంది. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం బాహ్య గ్రహాలకి ఎక్కువ ఉపగ్రహాలు ఉంటాయని. దాని చుట్టూ మందమైన వలయాలు కూడా ఉన్నాయి. బృహస్పతిని మనం దూరదర్శిని సహాయంతో గమనిస్తే దానికి 4 పెద్ద చంద్రులను మనం చూడవచ్చు అనమాట. నెక్స్ట్ బృహస్పతి తర్వాత శని చూసుకుంటే బృహస్పతికి ఆవల పసుపు రంగులో ఉండేటువంటి గ్రహం శని గ్రహం. అతిపెద్ద గ్రహాలలో 2వ గ్రహం శని గ్రహం. సౌర వ్యవస్థలో శని గ్రహం యొక్క ప్రత్యేకత ఏంటంటే దాని వలయాలు, దాని చుట్టూ ఉన్న వలయాలు దూరదర్శిని సహాయంతో చూడవచ్చు, అంటే టెలిస్కోప్ సహాయంతో చూడవచ్చు. ఈ గ్రహానికి అంటే శని గ్రహానికి కూడా పెద్ద సంఖ్యలో ఉపగ్రహాలు ఉంటాయి. శని గ్రహం అన్ని గ్రహాలలోకి అత్యంత తక్కువ సాంద్రతను కలిగి ఉంటుంది. అంటే ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారంటే మనం నీళ్ళల్లో వేసినా ఇది తేలుతుంది అనేటట్టుగా ఒక ఊహని అర్థం చేసుకోవడానికి ఒక ఊహని ఇచ్చారనమాట. సో శని గ్రహం యొక్క సాంద్రత నీటి సాంద్రత కంటే తక్కువ. తర్వాత యురేనస్ సూర్యుని నుంచి 7వ గ్రహం. దీనిని అతిపెద్ద టెలిస్కోప్ సహాయంతో మాత్రమే చూడగలం. ఇది చాలా వాలుగా ఉన్నటువంటి భ్రమణాక్షంను కలిగి ఉంటుంది. అంటే ఇది ఒక దొర్లుతున్నటువంటి భ్రమను కలుగజేస్తుంది అనమాట. మనకి మామూలుగా మన భూమి తిరుగుతున్నట్టుగా కాకుండా ఇది సూర్యుడి చుట్టూ తన కక్ష మీద దొర్లుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట. శుక్రుడిలాగే యురేనస్ కూడా తూర్పు నుంచి పడమరకు తిరుగుతుంది. మామూలుగా మిగిలిన గ్రహాలన్నీ పడమర నుంచి తూర్పుకు తిరుగుతాయి కాబట్టి తూర్పున సూర్యుడు తీస్తారు. కానీ ఇక్కడ పడమర నుంచి తూర్పుకు తిరిగితే అప్పుడు తూర్పును ఉదయించాలి కదా, కానీ ఇక్కడ ఆపోజిట్గా జరుగుతుందన్నమాట. తూర్పు నుంచి పడమరకు తిరగటం వల్ల సూర్యుడు పడమర వైపున ఉదయిస్తాడనమాట. దీని భ్రమణాక్షం వంపు కారణంగా తన చుట్టూ తాను తిరగడం అనేది దొర్లుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది అనమాట. అయితే యురేనస్ తర్వాత నెప్ట్యూన్. ఇది సూర్యుడి నుంచి 8వ గ్రహం. దీనిపై అత్యల్ప ఉష్ణోగ్రత ఉంటుంది. ఎందుకు? ఇది చాలా దూరంగా ఉంది కాబట్టి. ఇవి గ్రహాల గురించి. అయితే పురాతన కాలంలో విశ్వానికి కేంద్రం వద్ద భూమి ఉందని మరియు చంద్రుడు, గ్రహాలు, సూర్యుడు, నక్షత్రాలు దాని చుట్టూ తిరుగుతున్నాయని అన్నవారు. సుమారు 500 సంవత్సరాల క్రితం నికోలస్ కోపర్నికస్, ఈయన టైం పీరియడ్ తీసుకుంటే 1473-1543 అనేటువంటి పోలిష్ పూజారి మరియు ఖగోళ శాస్త్రవేత్త, ఈయన సౌర వ్యవస్థకు కేంద్రం సూర్యుడు ఉన్నాడని మరియు గ్రహాలు దాని చుట్టూ తిరుగుతున్నాయని పేర్కొన్నాడు. ఇది ఒక విప్లవాత్మకమైన ఆలోచన. కానీ కోపర్నికస్ తన రచనలను ప్రచురించడానికి భయపడ్డాడు. అతని రచనలు 1543లో మరణించిన తర్వాత ఆ సంవత్సరంలో ప్రచురించబడ్డాయి. తర్వాత నెక్స్ట్ 50 సంవత్సరాలకి 1609లో గెలీలియో తన సొంత దూరదర్శిని రూపొందించి దూరదర్శిని ద్వారా గెలీలియో బృహస్పతి యొక్క చంద్రులు, బృహస్పతి ఎక్కడ? మన భూమి తర్వాత అంగారకుడి తర్వాత బృహస్పతి. సో ఈ బృహస్పతి యొక్క చంద్రులని, తర్వాత భూమికి ముందున్నటువంటి శుక్రుడు, అంటే బుధుడి తర్వాత శుక్రుడు ఉంటాడు. ఈ శుక్రుడి యొక్క దశలను, శుక్రుడి యొక్క కళలను, వీటన్నిటిని తర్వాత శని యొక్క వలయాలను, అంటే ఏంటి? భూమి తర్వాత ఎవరు? అంగారకుడి తర్వాత ఎవరు? బృహస్పతి తర్వాత ఎవరు? శని. ఈ శని వలయాలని కూడా గమనించాడనమాట. గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరగాలి తప్ప భూమి చుట్టూ కాదు అని ఈ గెలీలియో వాదించాడనమాట. ఆ రకంగా మనకు ఫస్ట్ సూర్యుని చుట్టూ తిరిగేది గ్రహాలు అని మనకి నికోలస్ కోపర్నికస్ అనేటువంటి ఆయన రచనల ద్వారా తెలిసింది. తర్వాత దాన్ని వాదించి ఖచ్చితంగా ఇదే జరుగుతుందని మనకి గెలీలియో చెప్పినాడనమాట. ఇంకా ఆ తర్వాత మనం ఇక్కడ గ్రహాలను ఒకసారి చూసుకుంటే ఇది అత్యంత దగ్గరి గ్రహం శుక్రుడు. ఒక్కసారి మనం ఆలోచిద్దాం. అత్యంత దగ్గరి గ్రహం ఏంటి? శుక్రుడు. తర్వాత భూమికి దగ్గరి గ్రహం కౌల గ్రహం భూమికి అత్యంత దగ్గరి గ్రహం
శుక్రుడు. సూర్యునికి అత్యంత దగ్గరి గ్రహం బుధుడు. తర్వాత భూమి తర్వాత వెంటనే బయటి వైపున ఉన్నటువంటి అత్యంత దగ్గరి గ్రహం వెంటనే ఏది అంటే అంగారకుడు. అత్యంత పెద్ద గ్రహం ఏంటి అంటే బృహస్పతి. 1300 భూములను కలిపితే వస్తుంది. తర్వాత అందమైన గ్రహం, వలయాల గ్రహం ఏంటి అంటే ఇదేంటి శని. తర్వాత అత్యంత శీతల వాతావరణం ఇది నెప్ట్యూన్. ఈ రకంగా మనం గ్రహాలని మాట్లాడుకోవచ్చు అన్నమాట. ఇంకా దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే తోకచుక్కలు. సాధారణంగా ఒక తోకచుక్క పొడవాటి తోక, ప్రకాశవంతమైన తలతో కనిపిస్తుంది. తోకచుక్క యొక్క వివిధ దశలు. ఒక తోకచుక్క సూర్యుని సమీపించే కొద్దీ దాని తోక పొడవు మరింత పెరుగుతుంది. తోకచుక్క యొక్క తోక ఎల్లప్పుడూ సూర్యునికి దూరంగా ఉంటుంది. అనేక తోకచుక్కలు క్రమం తప్పకుండా కనిపిస్తాయి. ఇలాంటి తోకచుక్కల్లో ఒకటి హేలీ తోకచుక్క. హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. ఇది చివరిసారిగా 1986లో కనిపించింది. మరలా ఇది 2062 సంవత్సరంలో మనకు కనిపిస్తుంది. హేలీ అనే శాస్త్రజ్ఞుడు కనుగొనడం కారణంగా ఆ తోకచుక్కకు హేలీ తోకచుక్క అనే పేరు పెట్టారు. షూ మేకర్ మరియు లేవి అనేటువంటి ఇద్దరు ఖగోళ శాస్త్రజ్ఞుల మరి ఒక తోకచుక్కను కనుగొని దాన్ని గుర్తించారు. దీనికి షూ మేకర్ లేవి 9 అని పేరు పెట్టారు. తోకచుక్కలు కనిపించడం అనేది ఒక సహజ దృగ్విషయం. దీనికి మూఢనమ్మకాలతో మనం ఎలాంటి అపోహాలను ఏర్పరచుకోవాల్సిన అవసరం లేదు. అది ఒక ఖగోళంలో జరిగే అంటే అంతరిక్షంలో జరిగే ఒక సహజ దృగ్విషయం అంతే. మన భూమి ఎలాగైతే తిరుగుతుందో, సూర్యుడు ఎలాగైతే పుడుతున్నాడో అలాగే తోకచుక్క అలా వెళ్ళిపోవడం, అలా రావడం అనేది అంత సహజ దృగ్విషయం అన్నమాట. ఇంకా ఉల్కలు. రాత్రులందరూ ఒక్కోసారి ఆకాశంలో ప్రకాశిస్తున్న వస్తువులు వేగంగా కిందకు పడిపోవడం చూస్తూ ఉంటాం. ఇవి బయటి అంతరిక్షం నుంచి పడిపోతున్నట్టు రాళ్ళు మరియు ఖనిజాలు వీటన్నిటిని మనం గమనిస్తాం అన్నమాట. ఇవన్నీ ఏంటి అంటే బయటి అంతరిక్షం నుంచి పడిపోతున్నటువంటి రాళ్ళు మరియు ఖనిజాలు. వీటినే ఉల్కలు అంటారు. ఇవి ప్రకాశవంతమైనటువంటి చారల వలె కనిపిస్తాయి పడిపోయేటప్పుడు. ఇవి నక్షత్రాలు కానప్పటికీ వీటిని సాధారణంగా మనం షూటింగ్ స్టార్స్ అని పిలుస్తాం. ఉల్క అనేది సాధారణంగా భూమి యొక్క వాతావరణానికి అప్పుడప్పుడు ప్రవేశించే ఒక చిన్న వస్తువులు అనమాట. ఆ సమయంలో ఇవి చాలా ఎక్కువ వేగం కలిగి ఉండడం వల్ల వాతావరణం ఘర్షణ వల్ల ఉల్క వేడెక్కి అది ప్రకాశవంతంగా మండి త్వరగా ఆరిపోతుంది. అందుకే ప్రకాశవంతమైన చార అతి తక్కువ సమయం కనిపిస్తుంది అనమాట. ఇంకా తర్వాత ఉల్కపాతం అని ఏంటి అంటే కొన్ని పెద్ద పెద్ద ఉల్కలు పూర్తిగా ఆవిరైపోక ముందే భూమిని చేరగలవు. భూమిని చేరే ఈ పదార్థంను ఉల్కపాతం అంటారు. సౌర వ్యవస్థ ఏర్పడడానికి కారణమైన పదార్థాల స్వభావాన్ని పరిశోధించే శాస్త్రవేత్తలకి ఉల్కలు సహాయపడతాయి. భూమి తోకచుక్క యొక్క తోకని దాటినప్పుడు ఉల్కలు సమూహాలుగా కనిపిస్తాయి. వాటిని ఉల్కపాతాలు అంటారు. ఉల్కపాతాలు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సంభవిస్తాయి. తర్వాత ప్రాంతీయ మధ్యాహ్న వేళ. ఏ సమయంలో వస్తువు అతి తక్కువ పొడవు నీడను ఏర్పరుస్తుందో ఆ సమయాన్ని ఆ ప్రదేశం యొక్క ప్రాంతీయ మధ్యాహ్న వేళ అని అంటాం. తర్వాత ఉత్తర దక్షిణ దిక్కులు అంటే భూమిపై నిట్ట నిలువుగా ఉంచబడినటువంటి వస్తువు యొక్క అతి తక్కువ పొడవైన నీడను సూచించే దిశలను ఉత్తర దక్షిణ దిశలు అంటారు. ఎందుకు? తూర్పు పడమర దిశల్లో నీడ కదులుతూ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది కాబట్టి. కానీ ఉత్తర దక్షిణంలో నీడ ఏర్పడదు. ఆ పాయింట్ని బేస్ చేసుకొని ఉత్తర దక్షిణ దిక్కుల్ని మనం తెలియజేయచ్చు అనమాట. తర్వాత ఉత్తరాయణం అంటే సూర్యుడు ఉదయించే స్థానం రోజు రోజుకి ఉత్తరం దిక్కుగా కదులుటను ఉత్తరాయణం అంటాం. ఇలా కదిలే ప్రాసెస్లోకి ప్రవేశించడాన్ని ఉత్తరాయణంలోకి ప్రవేశించాడు అంటాం. తర్వాత దక్షిణాయనం అంటే సూర్యుడు ఉదయించే స్థానం రోజు రోజుకి దక్షిణ దిక్కున కదులుటను దక్షిణాయనం అంటారు. భూమధ్య రేఖ యొక్క తలాన్ని భూమధ్య రేఖాతలం అంటాం. భూమి సూర్యుని చుట్టూ తిరిగే తలాన్ని భూమి యొక్క కక్షాతలం అంటాం. భూమధ్య రేఖాతలం వేరే, భూకక్షాతలం వేరే. ఈ రెండు తలాలు ఒకదానికొకటి 23.5 డిగ్రీల కోణంలో ఉంటాయి. దీని అర్థం ఏంటి అంటే భూమి యొక్క అక్షం దాని కక్షాతలానికి 66.5 డిగ్రీల వాలు కలిగి ఉంటుంది. ఆ కోణంలో వాలి ఉంటుంది అని అర్థం అనమాట. దీన్ని ఇంకా డీటెయిల్గా మనం మాట్లాడుకోవాలంటే ఒక బొమ్మ ద్వారా మాట్లాడుకోవచ్చు. సో ఉత్తరాయణం అంటే ఏంటి? సూర్యుడు ఉదయించే స్థానం రోజు రోజుకి ఉత్తరం దిక్కుగా కదులుటని ఉత్తరాయణం అంటాం. ఉత్తరం దిక్కుగా కదులుతూ ఉన్నాడంటే మన భూమి దక్షిణం వైపుగా కదులుతూ ఉంది అని అర్థం. తర్వాత దక్షిణాయనం అంటే సూర్యుడు ఉదయించే స్థానం దక్షిణం వైపుగా వస్తుందంటే మన భూమి ఉత్తరం వైపుగా కదులుతుంది అని అర్థం అనమాట. తర్వాత భూమి యొక్క
భూమధ్య రేఖ యొక్క తలాన్ని భూమధ్య రేఖా తలం అంటాం. భూమధ్య రేఖా తలాన్ని బేస్ చేసుకునే మనము తర్వాత కక్ష తలాన్ని కూడా మనము చూసుకోవచ్చు. ఈ రెండింటికి మధ్య ఉండేటువంటి తలం యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 23.5 డిగ్రీలు. ఈ 23.5 డిగ్రీని బేస్ చేసుకుని మనం మాట్లాడుకుంటాం ఏదైనా కానీ. వేసవి కాలము, తర్వాత శీతాకాలము, ఆ భూమి యొక్క స్థానం గురించి ఇవన్నీ కూడా ఈ తలం. అయితే భూమి యొక్క అక్షం అనేది వేరే ఉంటుంది. ఈ అక్షం సంబంధించి అక్షము తర్వాత కక్ష తలానికి ఉండేటువంటి తేడా వచ్చేసి 66.5 డిగ్రీలు. ఇప్పుడు మనకి ఇది సూర్యుడంటే ఇది భూమి, ఇది భూమి తిరిగేటువంటి కక్ష. ఈ కక్ష తలానికి భూమధ్య రేఖ అనేది ఒకటి ఉంటుంది. మనకి అక్షాంశాలు తీసుకుంటే ఇట్లా ఇవి కదా, అందులో ఇది రేఖ, భూమధ్య రేఖ ఇది కదా. ఈ భూమధ్య రేఖా తలం ఉంటే ఈ తలానికి దీనికి మధ్య కోణం అనేది మనకి ఈ కోణం అనేది 23.5 డిగ్రీలు ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఏంటిది, భూమి యొక్క కక్షాతలం. ఇది వచ్చేసి ఇది భూమి, ఈ భూమి యొక్క భూమధ్య రేఖ ఇది. సో ఈ రెండింటికి తేడా ఎంత, 23.5 డిగ్రీలు. సో ఇప్పుడు ఈ 23.5 డిగ్రీలకి మనము భూమి యొక్క అక్షం తీసుకున్నాం అనుకోండి. ఇది భూమి యొక్క అక్షం, ఇట్లా మధ్యలో నుంచి ఉంటుంది కదా, ఇది భూమి యొక్క అక్షం. అయితే దీని వాళ్ళు అంటే ఈ అక్షానికి తర్వాత ఈ కక్షకి ఈ కక్షా తలానికి ఉన్నటువంటి ఈ కోణము 66.5 డిగ్రీలు, 66.5 డిగ్రీలు. అది లెక్క, ఆ రకంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాడు మనకి. గ్రహాల యొక్క కక్ష టైం పీరియడ్ ఎంత, దానికి ఉపగ్రహాలు ఏంటి, ఇవన్నీ ఇచ్చాడు మనకి. టెక్స్ట్ బుక్లో కూడా ఒక పేజ్లో మొత్తం బొమ్మ డీటెయిల్స్ ఉన్నాయి. ఇంకా తర్వాత సెకండ్కి కాంతి వేగం 3 లక్షల కిలోమీటర్లు. చంద్రుని కాంతి భూమిని చేరడానికి ఒక సమయం పడుతుంది, ఎందుకంటే చంద్రుడు అంత దూరంలో ఉన్నాడు. ఎంత దూరంలో, 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. దాదాపుగా ఒక సెకండ్ పడుతుంది, అంటే సెకండ్ కంటే కొంచెం ఎక్కువ. సూర్యుని కాంతి భూమిని చేరడానికి 8 నిమిషాలు పడుతుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శ్రీహరికోటలోని ప్రయోగ కేంద్రానికి ఇస్రో మాజీ చైర్మన్ సతీష్ ధావన్ జ్ఞాపకార్థం దానికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ SDSC శ్రీహరికోట ఆప్టిట్యూడ్ రేంజ్ SHAR అని పేరు పెట్టారు. SDSC SHAR అని పేరు పెట్టారన్నమాట. ఒకప్పుడు ఫెర్డినాండ్ మాజిల్లాన్ అనే పోర్చుగీస్ నావికుడు తన బృందంతో సముద్ర ప్రయాణం చేశారు. వారు సముద్రంలో కొన్ని సంవత్సరాల ప్రయాణం తర్వాత ఆశ్చర్యంగా వారు ప్రయాణించిన మొదటి ప్రాంతానికే చేరుకున్నారు. ఈ రకంగా భూమి గోళాకారంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది అని, దీన్ని బట్టి వారు భూమి గోళాకారంగా ఉందని నిర్ధారించారన్నమాట. అయితే మనం టైం పీరియడ్లు తీసుకుంటే ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో టైం ఎంత ఉంటుంది, అదే టైంలో న్యూయార్క్లో ఎంత ఉంటుంది, అదే టైంలో లండన్లో ఎంత ఉంటుంది, ఇలా తీసుకుంటే శాన్ ఫ్రాన్సిస్కోలో టైము 10:45 దగ్గర ఉంటే ఇక్కడ న్యూయార్క్ దగ్గర 11:12 న్యూయార్క్కి శాన్ ఫ్రాన్సిస్కోకి తేడా టైం ఎంత తేడా ఉంటుంది అంటే, శాన్ ఫ్రాన్సిస్కోలో 9:43 ఉంటే న్యూయార్క్లో ఎంత ఉంది, 12:43 ఉంది. అంటే వాటికి టైం పీరియడ్ తేడా ఎంత, 3 గంటలు తేడా ఉంది. ఇంకా అదేవిధంగా లండన్ తీసుకుంటే 5:43 ఉంది. అదేవిధంగా మనకి ముంబైలో, టోక్యోలో, సిడ్నీలో ఈ రకంగా కొన్ని టైం పీరియడ్. అయితే ఇది కొంచెం చాలా ఇంపార్టెంట్ బిట్, డైరెక్ట్గా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ తేడాని మనం గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. తర్వాత అమెరికా న్యూయార్క్ నగరాలు సమయం, జపాన్ టోక్యో, ఇంగ్లాండ్ లండన్, ఆస్ట్రేలియా సిడ్నీ, వీటికి సంబంధించి మనం టైం పీరియడ్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంకా తర్వాత చంద్రయాన్ 2 అనే దీన్ని కూడా కృత్రిమ ఉపగ్రహాన్ని, మనకి చంద్రయాన్ 2 అనే కృత్రిమ ఉపగ్రహాన్ని జూలై 22, 2019 నాడు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి GSLV Mark 3 M1 ద్వారా ప్రయోగించారు. చంద్రయాన్ 1 తర్వాత తదుపరి పరిశోధనల నిమిత్తం భారతదేశం పంపించినటువంటి రెండవ కృత్రిమ ఉపగ్రహమే ఈ చంద్రయాన్ 2. దీనిలో ఆర్బిటర్, విక్రమ్ ల్యాండర్ మరియు ప్రజ్ఞాన్ రోవర్ ఉన్నాయి. ఇది ఇంతకు ముందే చూసుకున్నాం. కమ్యూనికేషన్, ప్రసారం, వాతావరణ శాస్త్రం, సముద్ర శాస్త్రం మరియు వనరుల సేవ మొదలైనటువంటి వాటి సేవలను కృత్రిమ ఉపగ్రహాలు అందజేస్తాయి. ఈ రోజుల్లో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్, ఆన్లైన్ సేవల కోసం మనం కృత్రిమ ఉపగ్రహాలను ఉపయోగిస్తున్నాం. ఈ రకంగా మనం మొత్తం విశ్వం గురించి ఈ టాపిక్ అన్నమాట. నెక్స్ట్ క్లాస్లో మనము ఫిజిక్స్కి సంబంధించి కానీ సోషల్కి సంబంధించి కానీ కంటిన్యూ అవుదాం.